కమ్యూనిస్టు యోధుడు సూరవరం ఇక లేరు. అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూసిన సుధాకర్ రెడ్డి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా విజయం. పార్లమెంట్లో కార్మిక స్థాయి సంఘానికి చైర్మన్గా సేవలు. సీఎం రేవంత్ రెడ్డి, సిపిఐ నేతల ప్రముఖుల సంతాపం. కాళేశ్వరం రిపోర్ట్పై స్టేకు నో. కేసీఆర్, హరీష్కు హైకోర్టులో ఎదురుదెబ్బ. ప్రజల ప్రాణాలు పోవాలన్నా అనుమతి లేని కేబుల్స్ కట్ చేయాల్సిందే. రామంతపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్. 1623 స్పెషల్ డాక్టర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. అవినీతి పరులకు భయం. కేవలం 50 గంటలు జైల్లో ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతున్నప్పుడు పీఎం, సీఎం, మంత్రులు మాత్రం పదవుల్లో ఎలా కొనసాగుతారని ప్రధాని మోదీ ప్రశ్నించారు. నక్సలిజానికి సుదర్శన్ రెడ్డి మద్దతుదారు. అమిత్ షా. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. కరిచే కుక్కలనే షెల్టర్లో పెట్టాలి. రేబిస్ సోకిన డాగ్స్ను బయటికి వదిలిపెట్టొద్దు. స్టెరిలైజ్, డీవార్మింగ్ చేసి టీకాలు వేసిన వాటినే రిలీజ్ చేయాలి. ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఆదేశాలు. వాళ్లను ఆధార్ ప్రామాణికంగా ఓటర్ లిస్టులో చేర్చండి. బీహార్ ఓటర్ల జాబితాపై ఈసీకి సుప్రీం ఆదేశం. ఓటర్ల పేర్లు సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా అని ప్రశ్న. ఆ 5గురిది ఆత్మహత్యే. మియాపూర్ ఘటనలో పోలీసుల అనుమానాలు. పెరుగన్నంలో ఎలుకల మందు కలిపి తినడంతో మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్ట్. ఆగం పట్టిస్తున్న డీప్ ఫేక్. ఏఐ టెక్నాలజీ వాడుతూ రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు. సోషల్ మీడియాలో ప్రముఖులు డీప్ ఫేక్ వీడియోలతో ప్రచారం. గుర్తుపట్టలేనంతగా ముఖ కవలికలు, భాష, హావభావాలు క్రియేట్. సహస్రను చంపింది పక్కింటి బాలుడే. విడిన కుకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీ. ఏపీకి 4 ఇంట్రా లింకులను ఒప్పుకోం. ఎన్డబ్ల్యూడీఏకి తేల్చి చెప్పిన తెలంగాణ. ఆదాబ్ హైదరాబాద్. విత్ డ్రా ఎలా? డ్రీమ్11, వినోజ్, ఎంపీఎల్ లాంటి ప్రధాన కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో కోట్లాది మంది యూజర్లు తమ వ్యాలెట్లో ఉన్న డబ్బును వెంటనే విత్ డ్రా చేసుకునేందుకు హడావిడి ప్రారంభించారు. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్కు తాళం. పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్ట ప్రకారం వ్యాలెట్లోని డబ్బులు విత్ డ్రా కోసం హడావిడి. పెద్ద మొత్తంలో విత్ డ్రాలపై బ్యాంకులు హోల్డ్లు. ఇలా చేస్తే బ్యాంక్ రన్ దిశగా దారితీసే అవకాశం ఉందన్న నిపుణులు. ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని వణికించిన కొత్త చట్టం ప్రభావం స్పష్టమవుతుంది. పార్లమెంట్ ఆమోదించిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2020తో రియల్ మనీ గేమింగ్ యాప్లపై తాళం పడింది. శాంతి భద్రతలతోనే పెట్టుబడులు. మహిళా పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళా పోలీస్ సిఫారసుల అమలుకు ప్రభుత్వం సిద్ధం. పోలీస్ అకాడమీ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. ఉంటే జైల్లో, లేకపోతే బెయిల్పై. అవినీతి వ్యతిరేక పోరాటం ఆగదు. చట్టం తీసుకుని వస్తే వ్యతిరేకిస్తే ఎలా? కొత్త చట్టాలంటే ప్రతిపక్షాలకు భయం. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలపై విమర్శలు. బీహార్ పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి. స్థానిక ఎన్నికలపై సమాలోచనలు. ఈ నెల 25న కేబినెట్ భేటీ కీలకం. సెప్టెంబర్ 30తో ముగియనున్న హైకోర్టు విధించిన గడువు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 2 లక్షల కోట్లు. మోదీ పాలనలో మేఘాలయలో మెరుగైన జీవన ప్రమాణాలు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి. స్టే ఇవ్వలేం. హైకోర్టులో కేసీఆర్, హరీష్లకు చుక్కెదురు. పీసీ ఘోష్ కమిషన్పై స్టేకు నిరాకరణ. పబ్లిక్ డొమైన్లో పెడితే తీసేయండి. 3 వారాల్లో కౌంటర్ దాఖలు. విచారణ 4 వారాలకు వాయిదా. ముందు చూపు అంటే కేసీఆర్ది. కేసీఆర్ పాలనలో యూరియా కొరత లేదు. ముందస్తు ప్రణాళికతో గ్రామాల్లోనికి సరఫరా. అసమర్థ పాలనలో ఇప్పుడు అనేక సమస్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైద్య శాఖలో ఉద్యోగాల జాతర. ఖాళీల భర్తీకి ప్రభుత్వ కీలక నిర్ణయం. 1623 స్పెషల్ లిస్ట్ డాక్టర్ల పోస్టులకి నోటిఫికేషన్. స్క్రిప్ట్ రాసి స్కెచ్ వేసి. కూకట్పల్లి బాలిక హత్య కేసులో నిందితుడు 10వ తరగతి విద్యార్థి. చోరీ కోసం వెళ్ళగా సహస్ర అక్కడే ఉండటంతో పలుమార్లు కత్తితో దాడి. బీజేపీ అధ్యక్షుడి ముందస్తు అరెస్ట్. సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో అరెస్టు. నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే బండి. భాజపా నాయకుల అరెస్టు అక్రమం. ఎంపీ ఈటల. నమస్తే తెలంగాణ. ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ అంగీకారం. మేడిగడ్డకు మరణ శాసనం. బాబు కోసం బనకచర్ల, మోదీ కోసం ఇచ్చంపల్లి. తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏపీ కోసం బనకచర్ల, తమిళనాడు కోసం ఇచ్చంపల్లి. బాబు కోసం బనకచర్ల, మోదీ కోసం ఇచ్చంపల్లి. వ్యతిరేకించిన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు. ప్రాజెక్టు ప్రతిపాదనకు తలూపి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఇచ్చంపల్లి పూర్తయితే మేడిగడ్డ బ్యారేజ్ బొండిగే పిసికినట్టే.
కాళేశ్వరాన్ని ఖతం చేసే కుట్రలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్. జలసౌదాలో ముగిసిన ఎన్డబ్ల్యూడిఏ కన్సల్టేషన్ భేటీ. ఘోష్ రిపోర్ట్లు బయటికి ఎలా వచ్చింది? పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించండి. అసెంబ్లీలో పెట్టకముందే ఎలా బహిర్గతమైంది? నివేదికలో కేసీఆర్, హరీష్పై వ్యక్తిగత ఆరోపణలు లేవు, ప్రభుత్వపరమైన వైఫల్యాలే ఉన్నాయి, హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్. జల వివాద కమిటీపై ఉత్తమ్ ఆగ్రహం. తనకు తెలియకుండా పేర్లు ప్రతిపాదించడంపై సీరియస్. ఎవరితో చర్చించి ఖరారు చేశారని మండిపాటు. తాత్కాలికంగా ఫైల్ను పక్కన పెట్టిన అధికారులు. యూరియా లేదు, ఆగ్రహం ఆగలేదు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసమైనా రోజుల తరబడి బారులు తీరి ఓపికగా ఎదురుచూసిన రైతుల్లో క్రమంగా సహనం చచ్చిపోతున్నది. ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. తెల్లవారుజామున వచ్చి టోకెన్లు తీసుకుంటే సాయంత్రం 4 గంటలైనా పంపిణీ మొదలు కాకపోవడంతో వనపర్తి జిల్లా ఆత్మకూరులో రైతులు మండిపడ్డారు. యూరియా కొరత వాస్తవమే. సీఎం 2 సార్లు ఢిల్లీ వెళ్ళినా ఫలితం లేదు. కేంద్రం వైఖరితో రైతులకు యూరియా కష్టాలు. రైతుల నిరసనతో మంత్రి పొన్నం ఒప్పుకోలు. ఆయన ముందే మా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన పొన్నం. సిపిఐ అగ్రనేత సురవరం కన్నుమూత. అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో తుది శ్వాస. విద్యార్థి నేత నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగిన ప్రస్థానం. కేక్ తినిపించిన చేతులతోనే గొంతు కోసి చోరీకి వచ్చి బాలికను చంపిన పక్కింటి 10th క్లాస్ విద్యార్థి. గొంతుపై 18 కత్తిపోట్లు. వీడిన సహస్ర హత్య కేసు మిస్టరీ. పుట్టినరోజునే తలకొరివి. బాధాకరం. ఇటువంటి స్థితి ఎవరికి రాకూడదు. 6 కుటుంబాలకు మనోవేదనకు ఎవరు బాధ్యత వహిస్తారు? రామంతపూర్ విద్యుదాఘాతం ఘటనపై హైకోర్టు. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 542. 2 రైతుల బలవన్మరణం. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య. మహబూబాబాద్, మెదక్లో ఘటనలు. కన్నుల పండువ. ఈటీవీ @30 వేడుక. చర్యలు లేనప్పుడు స్టే అనవసరం. మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టాలనుకున్నప్పుడు బహిర్గతపరిచి ఉండకూడదు. కమ్యూనిస్టు దిగ్గజం సురవరం కన్నుమూత. 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక. శునకాలను వీధుల్లో ఆహారం పెట్టకొద్దు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫీడింగ్ కేంద్రాల ఏర్పాటు. దేశమంతటికి వర్తించేలా సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు. విపక్ష నేతల్లో అత్యధికులు అవినీతిపరులే. జైలు లేదా బెయిల్పై ఉన్నవారే. అందుకే 130వ రాజ్యాంగ సవరణ వ్యతిరేకిస్తున్నారు. ఇండియా కూటమిపై ప్రధాని ఘాటు విమర్శలు. 1623 వైద్యుల పోస్టుల భర్తీ. సహస్రను చంపింది 10వ తరగతి విద్యార్థి. బాలిక తమ్ముడు చదివే పాఠశాలలోనే చదువుతున్న నిందితుడు. క్రికెట్ బ్యాట్ చోరీ చేసేందుకు వచ్చి హత్య.